ఓం శ్రీ మాత్రే నమః 1000% నిజం. ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. మేషరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. వారెవ్వరో కాదు, తెలిస్తే ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, ఈ రాశి వారిని రహస్యంగా ఎవరు ఇష్టపడుతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి అనగా దీని రాశి చక్రంలో మొట్టమొదటి రాశిగా పిలుస్తారు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈ మేషరాశి జాతకుల యొక్క ఫలితాల విషయాలు అంటే వీరి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, 2025వ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఈ రాశి వారిని ఎవరు రహస్యంగా ఇష్టపడుతున్నారు, ఇలా అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 2025వ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ప్రేమ జీవితంలో ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు అనేటటువంటి వివరణ కనుక చూసినట్టయితే మేషరాశి వారికి 2025వ సంవత్సరంలో ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలనేవి ఉండబోతూ ఉన్నాయి. మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. మీ భాగస్వాములను, స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కొందరి ప్రేమ వివాహాల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ముఖ్యంగా మాటకి మాట అనుకోవడం కానీ, మాట పట్టింపులు ఉండడం కానీ పక్కన పెట్టేసేయండి. ఏ గొడవ జరిగినా కూడా ఇద్దరు ఒక మాట మీద ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. మొత్తానికి ప్రేమ జీవితంలో సంతోషంగానే ఉంటారు. కానీ మీరు మాట్లాడేటటువంటి విషయాల్లో కానీ, తీసుకునేటటువంటి డిసిషన్స్‌లో కానీ ఆచితూచి ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం మానుకోవాలి. మీ ఖర్చులు కూడా పెరగవచ్చును. మొత్తం మీద మేషరాశి వారు కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఎదుటివారు మనతో మంచిగా మాట్లాడుతున్నారని వారిని నమ్మేయడం మంచిది కాదు. నిజానికి చెప్పాలంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టుగా ఎవరి మాటలతోనే కూడా వారు ఎలాంటి వారు అనేది నమ్మకూడదు. అలానే వారిని చూసి చెడ్డవారుగాను కూడా చెప్పకూడదు. అలా అని మంచివారని కూడా నిర్ధారించుకోకూడదు. వారి యొక్క మాటలు వింటూ వారి యొక్క ప్రవర్తన చూస్తూ ఎలాంటి వారు అనేది తెలుసుకోవాలి. మేషరాశి వారి దగ్గరికి వచ్చి ఎవరైనా ప్రేమగా మాట్లాడినా, ఒక 4 మాటలు మంచిగా మాట్లాడినా వారు చాలా మంచివారు అని రాశివారు అనేసుకుంటూ ఉంటారు. అది మీకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది తప్ప ఎప్పటికీ మంచి చేయదు. జాగ్రత్త పడండి. కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి కెరియర్ పరంగా బాగుండబోతూ ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. శని స్థానం సాపేక్షంగా ఉండటం వల్ల ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు. ఉద్యోగాలు తమ కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. విద్యా జీవితం పరంగా చూసుకుంటే మేషరాశి వారికి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు రావచ్చు. అయితే మీరు పూర్తి అంకిత భావంతో చదివితే ఫలితాలు మరింత మెరుగ్గా వస్తాయి. గురుడి స్థానం మే నెల నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూల ఫలితాలనేవి లభించబోతూ ఉన్నాయి. విద్యార్థులు వాస్తవానికి మీ యొక్క కమ్యూనికేషన్ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క చదువుకి సంబంధించి మీ స్నేహితులతో కానీ, మీకు చదువు చెప్తున్న వారితో కానీ మీరు మాట్లాడి మీ యొక్క కమ్యూనికేషన్ లెవెల్స్‌ని పెంచుకున్నారు అంటే ఖచ్చితంగా లాభం వైపుకే మీ జీవితం వెళ్తుంది. అంటే విద్యా జీవితంలో కూడా మెరుగైన ఫలితాలు చూస్తారు అని అర్థం. వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే వ్యాపారాలు చేసేవారికి మిశ్రమ ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సంవత్సర ప్రారంభం నుంచి మార్చి నెల వరకు మీకు లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని కష్టాలు ఉండబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి. వాస్తవానికి కొంచెం ఈ మార్చి నెలంతా కూడా మీరు కష్టపడితే శని 12వ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల కొన్ని కష్టాలు పెరిగినప్పటికీ కూడా తర్వాత మీ యొక్క చేష్టల కారణంగానో, మీ యొక్క మాటల కారణంగా, మీరు చేసేటటువంటి పనుల కారణంగా ఇబ్బందుల నుండి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆచితూచి ఆలోచించుకుని వ్యవహరించడం అనేది మంచిదిగా చెప్పవచ్చు. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉన్నా కూడా మేషరాశి వారికి అధికంగా అనారోగ్య సమస్యలు మాత్రం ఉంటూ ఉంటాయి. ఎందుకంటే
ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోరు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తర్వాత చూద్దాంలే, తర్వాత హాస్పిటల్కి వెళ్దాంలే, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఏదైనా శారీరక సమస్య ఉన్నట్టయితే ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే మీ సమస్య మరింత పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ పని చేయాలనుకున్నా చెయ్యలేరు. మీ కుటుంబం కూడా బాధపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే వైద్యుని సంప్రదించడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు. ఈ రాశి నుంచి శని 12వ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల మీ ఆరోగ్యపై ప్రభావం అనేది పడుతుంది. కాబట్టి ఏ చిన్న అనారోగ్య సమస్య అయినా నెగ్లెక్ట్ చేయవద్దు. ఎప్పుడూ కూడా వర్క్ పని మీద పడిపోవడం మంచిది కాదు. ఇక కుటుంబ జీవిత ఫలితాల విషయానికి వచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య సమస్య కనిపిస్తూ ఉంది. మీ కుటుంబానికి మీరు దూరంగా ఉండడం కారణంగా చాలా మందితో మాటలు పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో కుటుంబంతో కలిసిమెలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే కుటుంబానికి చాలా దూరంగా ఉండాల్సి వస్తుంది. దానితో పాటుగా కుటుంబం దూరం అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత జాగ్రత్త తీసుకోండి. మిగిలిన ఫలితాలు చూసే కన్నా ముందు అసలు ఈ రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో కొన్ని సందర్భాల్లో చాలా మంది వ్యక్తులు ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది మనకి చెప్పలేక ఆ ఇష్టాన్ని దాచుకుంటారు. ఇష్టం అనేది పలు రకాలుగా ఉంటుంది. కొంతమంది మన జీవితంలో మనం సక్సెస్ అవ్వాలని, మనం మంచివాళ్ళం అయితే మనల్ని చూస్తూ వీళ్ళు సక్సెస్ అయితే బాగుంటుంది అని కోరుకోవడానికి కూడా ఒక విధంగా ఇష్టంగానే చెప్పవచ్చు. దానితో పాటుగా వీరు బాగుపడాలి, మనం వీరిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం కూడా ఒక విధంగా ఇష్టమే. ఇష్టపడడంలో చాలా రకాలనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఈ సమయంలో మిమ్మల్ని ఎంతో కాలంగా మీ మంచి కోరుకుంటున్నటువంటి వారు ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వారు ఏ రూపంలో అయినా కూడా రావచ్చు. స్నేహితుల రూపంలో రావచ్చు, స్నేహం బంధంతో రావచ్చు, లేదా వివాహం చేసుకోవాలి అనుకునేటటువంటి బంధంతో అయినా కూడా వారి మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. కానీ ఏ విధంగా వచ్చినా కూడా వారి యొక్క కారణంగా మీకు మంచి జరుగుతుంది. వివాహం జరగాల్సిన వాళ్ళకి మాత్రం ఒకవేళ ఇలా కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా వారు మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అర్థమవుతుంది. ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలించే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు చేసేటటువంటి ప్రతి విషయంలోని కూడా వారి యొక్క మాట వింటూ ముందుకు అడుగులు వేశారు అంటే మంచి జరుగుతుంది. ఆ వ్యక్తులు ఎవరు, ఎంతకాలంగా ఇష్టపడుతున్నారు అనేది ఈ సమయంలో ఖచ్చితంగా మీరైతే తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకుని మీ యొక్క జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారి యొక్క అంటే వ్యాపారంలో కానీ లేకపోతే ఏదైనా గతంలో నష్టం వచ్చినట్టయితే ఆ నష్టాలన్నీ దూరం అయిపోతాయి. బంగారం కానీ, స్థలాలు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా బంగారాలు కానీ, వ్యాపారాలు కానీ అన్నీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. లాభం వైపు అడుగులు వేయబోతూ ఉన్నారు. చూసారు కదా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.